బ్రహ్మముడి ఫ్యాన్స్ అయితే ఈ వారం గురువారం నుంచి అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే గురువారం మధ్యాహ్నం టీఆర్పీ రేటింగ్స్లో బ్రహ్మముడి సీరియల్ 5+ టీఆర్పీ అయితే క్రాస్ అయింది. దాంతోపాటు శుక్రవారం శనివారం ఎపిసోడ్లు మాత్రం ఒక ఎమోషనల్ అనేది మిస్ అయింది అనేసి అన్నాం కదా. ఎమోషనల్ అనేది మళ్ళీ తిరిగి వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. దుగ్గిరాల సీతారామయ్య గారి గురించి కొన్ని వాక్యాలు అయితే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ ఫోటో పెట్టిన తర్వాత ఆ ఎమోషన్ని బయటికి తీసుకురావడం అనేది అసలు ఎక్స్ట్రాడినరీ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ నాకు నిన్న ఎపిసోడ్లో ఒక కీ పాయింట్ అయితే అంటే మా తాతగారే కదా అనేసి అక్కడ రాజు అయితే ఒక మాట అయితే బయట పెట్టాడు. అసలు మా తాతగారే కదా అనే కొద్దికి అందరూ షాక్తో చూసారు. అంటే రాజు గతం గుర్తుందా లేదా అన్నట్టయితే షాక్తో అయితే చూశారు కదా. షాక్తో చూస్తే అక్కడ నాకు ఇమ్మీడియట్గా ఒక పాయింట్ దగ్గరికి అయితే క్రాస్ అయింది. ఆ పాయింట్ ఏమి లేదు, హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళింది. అసలు ఏమి పాయింట్ ఏమనేసి మాట్లాడదాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోదండి. ఇప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీలో అనుకోని సంఘటనతో అయితే మన దుగ్గిరాల ఫ్యామిలీ హోల్ మెంబర్స్ అయితే మనం కోల్పోయాము. కోల్పోయిన తర్వాత దాంట్లో సుభాష్ గారు, అపర్ణ గారు, అలాగే పిల్లలు నందు ఇందు అయితే ఎలాగోలా బయటపడ్డారు. బయటపడితే అక్కడ రాజు అయితే బయటపడ్డాడు. మనకు రాజు అనే పేరుతో రాజు అనేగా ఎవరో ఒక పుణ్యాత్ములు వాళ్ళు ఎన్నో జన్మలు చేసుకుంటే పుణ్యంతో మన రాజు అయితే వాళ్ళకైతే దొరికాడు. ఆ తల్లిదండ్రులకైతే దొరికారు. ఆ తల్లిదండ్రులు కష్టం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఆ తల్లిదండ్రులు కష్టం పడతా ఉంటారు. ఆ తల్లిదండ్రుల కష్టానికి తగ్గ ఫలితం అనేది డెఫినెట్గా దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు చేస్తారని మనకు తెలుసు. ఎందుకంటే దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు ట్రస్ట్ పెట్టారు, ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతోమందికి సాయం చేశారు, ఎంతోమందికి ఒక దేవుళ్ళ కుటుంబం లాగా అయితే మారారు. మనం నన్ను ఫోటో పెట్టినప్పుడు చూపించారు కదా వచ్చి, సార్ మీరు కానీ కంపెనీ పెట్టుకున్నామంటే మా కంపెనీ మేము అసలు రోడ్డు పైన ఉండేవాళ్ళం సార్, మీరు కంపెనీ పెట్టడం వల్లనే మహానుభావులు మీరు అనేసి అక్కడ ఆ ఫోటోకి దండం పెట్టే కొందికి ఖచ్చితంగా ఏదైనా సరే ఒక అకేషన్ జరిగేటప్పుడు కానీ అలాగే ఒక సంస్థ స్థాపించిన వాళ్ళ ఫోటో కానీ మనము రియల్ లైఫ్లో కూడా మనం చూస్తూనే ఉంటాం. మనం ఎక్కడన్నా హోటల్స్కి పోయినా కానీ, అదే ఒక సినిమా థియేటర్స్కి పోయినా కానీ, బ్యాంకుకి పోయినా కానీ, వీటిలో ఎక్కడికి పోయినా సరే వాళ్ళని ఎవరైతే స్థాపించుంటారో వాళ్ళ ఫోటో అనేది కంపల్సరీగా ఉంటుంది. మనకు గాంధీ, మహాత్మా, అలాగే నెహ్రూ, మన సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ గారు, మన సీఎంలు ఎలాగైతే ఉంటారో మనకు బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా సరే ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే ఉంటారో, అదేవిధంగా ఏ సంస్థనైతే స్థాపించారో వాళ్ళ ఫోటో అనేది ఖచ్చితంగా డెఫినెట్గా మనకైతే గోడ పైన అయితే చూస్తూ ఉంటాం. మనకెందుకు మన బ్యాంకే ఉంది, ఆ బ్యాంకులో మీరు ఏ బ్యాంక్ కన్నా పోండి, నేను పేరు చెప్పకూడదు, మీరు ఏ బ్యాంక్ కన్నా పోండి ఆ ఫోటో అనేది మీకు కనపడుతుంది. అది అయిపోయిన తర్వాత మీరు ఏ హోటల్ కన్నా పోండి, ఈ వీడియో చూసిన తర్వాత కానీ థియేటర్ కన్నా పోండి, అక్కడ ఓనర్ కానీ దూరం అంటే భౌతికంగా కానీ దూరం అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఫోటో అనేది డెఫినెట్గా గోడకి ఏదో ఒక వాళ్ళు అయితే పెట్టింటారు. మీరు కావాలంటే గమనించండి, అంత ఇంపాక్ట్ అనేది వస్తుంది. ఆ విధంగా సీతారామయ్య గారు ఒక ఫ్యామిలీ, ఒక సంస్థని అంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని సాధించిన తర్వాత ఆ కంపెనీ అంచెలంచెలుగా పెరిగి మన రాజు కావ్య అయితే ఆ కంపెనీని తారాస్థాయికి తీసుకెళ్లారు. ఆ తారాస్థాయికి తీసుకెళ్ళిన తర్వాత మన రాజు కావ్య అనే వాళ్ళు దూరం అయ్యారు. దూరం అయిన తర్వాత రేఖ చేతిలో అయితే పెట్టారు. ఇక రేఖ చేతిలో పెట్టారంటే రేఖ సమర్థవంతంగా ఎదుర్కోంటే మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉండేది అని నాకైతే అనిపించింది. కానీ రేఖ సమర్థంగా ఎదుర్కొనిందో లేదో పక్కన పెడితే రేఖ కూడా మంచి పని చేసిందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 25 సంవత్సరాల పాటు ఆ కంపెనీకి ఆ లాస్లో రాని నష్టాల్లో రాని ఎలాగోలా నెట్టుకొని అయితే వచ్చిందప్ప. అదే రేఖ కూడా లేకుండా ఉంటే ఖచ్చితంగా ఆ కంపెనీ అనేది మూతపడి ఉండేది. ఈరోజు ఆ సీతారామయ్య గారు కష్టపడి ఇన్ని రోజులు కష్టపడి అక్కడ తరతరాలుగా సాధించిన సామ్రాజ్యాన్ని కోల్పోయిండేవాళ్ళు రేఖ లేకుండా. ఎందుకంటే మన సుభాష్ గారు నడవలేని పరిస్థితి, మన మన అపర్ణ గారు అసలు వాళ్ళ భర్తను చూసుకునే టైం లేదు, పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి రేఖ ఆఫీస్ని అలాగోలా నిలబెట్టింది. అట్లీస్ట్ ఆఫీస్ ఎక్కడికి పోలేదు, చేయి జారిపోలేదు. మళ్ళీ ఇదే సంస్థను కొత్త సంస్థగా మార్చి మళ్ళీ ఆర్డర్స్ తెప్పేయాలంటే మాత్రం అది ఆషామాషి కాదని మనకు తెలుసు. అలాంటిది కొన్నిసార్లు మనకు చెడ్డ చేయాలన్నా సరే మనకు మంచి రూపంలో అంటే మనము ఆలోచించే విధానంలో ఉంటుంది. మంచిగా ఆలోచిస్తే నెగిటివ్లో కూడా మనం పాజిటివ్గా ఎత్తుకోవచ్చు, అలాగే పాజిటివ్లో నెగిటివ్ కూడా ఎత్తుకోవచ్చు చెడ్డగా ఆలోచిస్తే. ఆ విధంగా అయితే రేఖ అయితే ఈరోజు ఆ మాటలు మాట్లాడిన తర్వాత అదే నేను చెప్పాను కదా, ఏదైతే చెప్పానో అది రేఖ అయితే ఎగ్జాక్ట్గా చెప్పింది. ఎగ్జాక్ట్గా చెప్తే అనుకోని సంఘటనతో అయితే వాళ్ళు ఎదురైపోయారు. అంటే అక్కడ వాళ్ళ భర్త కూడా
నాకు అన్నీ తెలిసి నేనే ఎమోషనల్ అయిపోతా ఉన్నాను, అలాంటిది వీళ్ళంతా ఎమోషనల్ అవరా, ఎగబడి ఆర్డర్స్ ఇస్తారు అనేసి వాళ్ళ భర్త కూడా అనుకుంటా ఉన్నాడు. అక్కడ ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఈరోజు ఒక పక్షాతాపం అయితే కనపడిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సంస్థను స్థాపించిన తర్వాత ఆ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఆ కుటుంబం అంత గ్రాండ్గా అంత లగ్జరీగా బతుకుతా ఉందంటే మాత్రం ఖచ్చితంగా దానికి సీతారామయ్య గారే అర్హులు అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ సీతారామయ్య గారి ఫోటో తీపిచ్చేయాలనేసి చాలా ప్రయత్నాలు అయితే చేసింది రేఖ. కానీ ఏదో రాజు అయితే అక్కడైతే చేశాడు. అసలు రాజు ఆ సీతారామయ్య గారి ఫోటో ఎలా తెలుసు అసలు రాజుకి? అసలు రాజు మా తాతయ్యే కదా పెట్టాను అనేసి రాజు ఎందుకు ఆ మాట చెప్పాడు అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సీరియల్స్ అనేది ఎలా ఉంటాయి మీకు చెప్తాను చూడండి. సీరియల్స్ అనేది జస్ట్ 2 వారాలకు ఒకసారి మాత్రమే స్క్రిప్ట్ అనేది రాసుకుంటారు. ఎలా కావాలనుకుంటే అలా స్క్రిప్ట్ అనేది మార్చుకుంటా ఉంటారు. కాబట్టి ఇక్కడ హాస్పిటల్లో ఉండేది ఎవరు అన్వాంటెడ్ పర్సన్, ఒక లేడీస్ అని మనకైతే చూపిస్తూ ఉంటారు. హాస్పిటల్లో ఉండేది లేడీస్ అని మనకు తెలుసు. లేడీస్ అని మనకు తెలిసిన తర్వాత ఇక్కడ రాజుకైతే ఇప్పటి వరకు అయితే నిజమైతే తెలియదు. అంటే కావ్య కూతురు ఇందు అనేసి తెలీదు, అలాగే నందు గురించి తెలీదు, అపర్ణ గారి గురించి, సుభాష్ గారి గురించి అసలు ఎవరి గురించి తెలియదు. రాజుకి ఏం కావాలి? డబ్బు కావాలి. ఆ డబ్బు డైరెక్ట్గా అడిగితే ఈరు. ఎందుకంటే రేఖ ఒక దుర్మార్గురాలు అనేసి మనకైతే తెలుసు. అక్కడ ఎవరైతే దుగ్గిరాల ఫ్యామిలీలో ముందుతో ఉన్నారో, అంటే ఫస్ట్ జనరేషన్లో ఉన్నారో వాళ్ళే ఉండే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉందనేసి నాకు నిన్న తాతగారు అనేసి అన్నాకే గుర్తొచ్చింది. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ అంతా మనం సీరియల్స్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ ట్విస్టులు టర్న్లు అనేది మనకైతే తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎవరో నీకు ఒక కుటుంబం ఉంది, నువ్వు దిగ్గురాలు ఏంటి వారసుడు బాబు అనేసి చెప్పే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. అక్కడ ఏదైతే మనం అలా వైకుంఠపురం సినిమాలో ఒక నర్స్ ఎలాగైతే చెప్తుందో ఆ నర్సు చెప్పిన మాటలు ఎలాగైతే ఉన్నాయో అదేవిధంగా రాజు అక్కడ తెలియకపోయినా సరే ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనేసి మన అల్లు అర్జున్ గారు ఎలాగైతే పోయేసి ఆ ఫ్యామిలీని అంతా ఒక చక్కగా, అంటే అడ్డదారి తొక్కే వాళ్ళంతా ఒక దారిలో ఎలాగైతే పెట్టాడో ఈ విధంగా అందరూ అడ్డదారిలో, అంటే మన హిందూని ఇబ్బంది పెడతా ఉండే వాళ్ళని, అలాగే అడ్డదారిలో ఉండే వాళ్ళందరినీ రాజు అంటే ఆ ఇంటి వారసుడు అని తెలియకుండా సపరేట్గా అయితే ఆ వాళ్ళకు బుద్ధి చెప్పాలని వచ్చాడు అనేసి ఆ విధంగా ఏమైనా తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. అది అయిపోయిన తర్వాత లక్కీ గురించి కూడా మన రాజుకైతే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది ముక్కలు అవుతుంది అనేసి మనకు చూపించారు కదా. అంటే వాళ్ళు దొంగ పెళ్లి చేసుకున్నారనే నిజమైతే బయటకు వచ్చింది కదా, అదైతే మనకైతే అది చూపిపోతున్నారు. అది అయిపోయిన తర్వాత మనకు ఇంకా ఈరోజు ఎపిసోడ్లో మన హిందూనైతే అఫిషియల్గా అయితే సీఈఓగా అయితే అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ ఎవరు వాళ్ళు అనుకుని పార్టీ చేయడానికి వాళ్ళ అమ్మ నాన్న వస్తే, రాజు వాళ్ళ అమ్మ నాన్న వస్తే, అంటే పెళ్లి జరిగింది తెలియదు కదా వాళ్ళనైతే బిజినెస్ చేస్తాను, కావ్య నేను ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తాను అనేసి వాళ్ళని కొంచెం డిసప్పాయింట్ అయితే చేశారు. ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు ఈరోజు మనం అనుకుంటూనే ఉంటాం కదా, ఈరోజు కష్టపడితేనే రేపు మనం సుఖపడతామనేసి ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. వాళ్ళు ఈరోజు చాలా కష్టాలు అయితే పడతా ఉంటారు. ఇన్ని రోజులు అయితే కొడుకులు చదువుకోవాలి, ప్రయోజకులు అవ్వాలనేసి వాళ్ళు కష్టపడ్డారు. కొడుకులు ప్రయోజకులు అయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కొడుకు అయితే జాబ్ పోయింది, ఇంకొక కొడుకు అయితే ఇక్కడ అమ్మా నాన్నల కన్నా ఇంపార్టెంట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తాను. ఎందుకంటే మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో అదే చూపిస్తారు. నాకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఆ హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో మేబీ ఛాన్స్ మనం గెస్ చేయొచ్చు, అంటే ఎవరంటే లేడీసే కాబట్టి ఇన్ కేస్ ఫస్ట్ ఆప్షన్ అయితే కావ్య అయితే ఉంటుందని నేను అనుకుంటాను. కావ్య డ్యూయల్ రోల్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఉండే ఇందు అలాగే కావ్య అయితే ఉండొచ్చు. ఎందుకంటే కావ్య ఫోటో చూసిన తర్వాతే కదా, కావ్య చెప్తేనే కదా కావ్య కూతురు ఇద్దరు ఒకేలాగా ఉన్నారనేసి నమ్మేదానికి ఒకటి ఉండొచ్చు. లేకపోతే మనకు సెకండ్ ఆప్షన్ అయితే మనకు వీళ్ళు ఉండొచ్చు అనుకుంటాను. ఎవరు చెప్పండి? మన ఇందిరాదేవి గారు ఉండొచ్చు అనుకుంటున్నాను సెకండ్ ఆప్షన్లో. మూడో ఆప్షన్లో వచ్చి ఇప్పుడు బామ్మగారు ఉండొచ్చు. ఎందుకంటే తాతగారి ఫోటో బామ్మగారి దగ్గరే ఉంటుంది కాబట్టి అక్కడ ఏమన్నా బ్యాగ్లో ఏమన్నా ఫోటో ఏమన్నా ఉండిందా అనేది మనమైతే చూడాల్సి వస్తుంది. అది అయిపోయిన తర్వాత కనకం గారు ఈ ముగ్గురు ఆప్షన్లో ఎవరో ఒకరు ఉంటారు. తాతగారి ఫోటో బయటకు వచ్చింది కాబట్టి నాకు తెలిసినంతవరకు బామ్మగారు కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి అనేసి అనిపిస్తుంది. ఎవరో ఒకరు అయితే హాస్పిటల్లో ఉన్నారు. కానీ ఖచ్చితంగా అయితే సీరియల్ స్టోరీ అయితే కంప్లీట్ టర్న్ అయితే తిరగబోతుంది మనకు రేపటి నుంచి అయితే. అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి నాకు ఏదైనా థాట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా రేపైతే రివ్యూ చేస్తాను మీకు. బ్రహ్మముడి సీరియల్ అంటే ఎమోషన్స్ని క్యారీ చేయగలిగే శక్తి వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది. ఈ వారం అయితే ఎమోషన్స్ అయితే క్యారీ చేశారని నాకు అనిపించింది. మీకు అనిపించింటే కింద లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు వద్దులేండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవద్దండి, మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.